జేటీవీ న్యూస్ స్వాగతం. తిరుపతి పద్మావతి అతిథి గృహంలో శనివారం ఎస్పీడీసీఎల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ 1956 కంపెనీల చట్ట ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఆడిట్ పేరాలను సిద్దం చేసుకుని వాటిని శాసనసభ, శాసన మండలి సభలలో ఆమోదించుకోవాలని సూచించమన్నారు. ఎస్పీడీసీఎల్ పరిధిలోని 8 జిల్లాలున్నాయన్నారు. మేలో హైదరాబాద్ ఇంధనం శాఖ, ఆర్థిక శాఖల ప్రధాన కార్యదర్శులతో చర్చించి ఎస్పీడీసీఎల్లో వివిధ సంస్కరణలు చేపట్టడానికి ప్రత్యేక చర్యలు చేపడతామని వివరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఆర్ రెడ్డప్పరెడ్డి, వి బాలసుబ్రహ్మణ్యం, సి నారాయణరెడ్డి, పి విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్ఐవై ధర డైరెక్టర్లు నాగేశ్వరరాజు, రామ్సింగ్, పుల్లారెడ్డి, రాధాకృష్ణ, సయ్యద్ బల్లా బాషా, ఎస్సీ హరినాథ్, శాసనసభ డిప్యూటీ సెక్రటరీ కమలాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం తిరుమల తిరుపతి దేవస్థానంతో వారి యాన్యువల్ రిపోర్ట్స్ ను బోత్ హౌసెస్ సబ్మిట్ చేయమని చెప్పేసి డిలే జరిగిన దానికి ఎగ్జామిన్ చేసేదానికి. రెండోది ఏపీ ఎస్పీడీసీఎల్ హెడ్ క్వార్టర్స్ తిరుపతి కాబట్టి వీరి యొక్క రిపోర్ట్స్ తీసుకునేదానికి ఎగ్జామిన్ చేసేదానికి రావడం జరిగింది. ఏపీ ఎస్పీడీసీఎల్ వాళ్ళు 13, 14 యొక్క అకౌంట్స్ ను బోత్ హౌసెస్ కు ఆల్రెడీ సబ్మిట్ చేసేశారు. 10/3/2015 మిగిలినటువంటి 61 రోజు గురించి కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. కొత్తగా వచ్చినటువంటి 2 జిల్లాలు కర్నూలు, అనంతపురం జిల్లాలు ఏప్రిల్ సిపిడిసిఎల్ ఉన్నాయి కాబట్టి ఆ 2 జిల్లాల యొక్క రిపోర్ట్స్ వాళ్లు ఇస్తే వీళ్ళ 61 రోజు కూడా పూర్తి చేసేదానికి అభ్యంతరం లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి 61 రోజు కూడా వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఆడిట్ తయారు చేసుకున్నారు. కాబట్టి అక్కడ హైదరాబాద్ స్థాయిలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎనర్జీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ తో ఒక మీటింగ్ మే మాసంలో జరిపేదానికి కమిటీ యునానిమస్ గా నిర్ణయించింది. ఏపీ ఎస్పీడీసీఎల్ వారు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ మాకు చాలా తృప్తినిచ్చాయి. వారి యొక్క రిపోర్టు కూడా సబ్మిట్ చేసిన దానికి కమిటీ వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలిపింది. వాళ్ళ యొక్క డ్యూటీని వాళ్ళు ఇన్ టైంలో చేసినందుకు. అదేవిధంగా టీటీడీ వాళ్ళను కూడా నిన్న ఎగ్జామిన్ చేస్తే వాళ్లకు ఉన్నటువంటి సమస్యలు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. అది ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో జరగాల్సినటువంటి చర్చ. దాన్ని వారి యొక్క సమస్యను కూడా హైదరాబాద్ స్థాయిలోనే ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి నిర్ణయించడం. న్యాయపరమైన సమస్యలు ఉన్నాయి, న్యాయపరమైన సమస్య కొంచెం ఉంది. లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. దానికి ఆడిట్ రిపోర్ట్స్